ముదురుతోంది. గవర్నర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సీఎం నారాయణస్వామి గత 5 రోజులుగా రాజ్ నివాస్ ముందు ఆందోళన చేస్తున్నారు. గవర్నర్ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న గవర్నర్ కిరణ్ బేడి తన పర్యటన ముగించుకొని హుటాహుటిన పుదుచ్చేరికి వెళ్లారు. సీఎం నారాయణస్వామితో బహిరంగ చర్చకు సిద్ధమంటూ ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో పుదుచ్చేరిలో కాస్త టెన్షన్ వాతావరణం నెలకొంది. దీనిపై మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ మురళి అందిస్తారు. మురళి, మహేశ్వరి, మీరు అన్నట్లుగా పుదుచ్చేరిలో అధికారిక నారాయణస్వామి సర్కార్కు అట్లాగే లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడికి మధ్య వివాదం మరింతగా రాజుకుంటుంది. చివరికి వివాదం తారాస్థాయికి చేరేటట్లు కనిపిస్తున్నాయి. ప్రధానంగా లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి వ్యవహారం పైన సీఎం నారాయణస్వామి గత 2 ఏళ్లుగా గుర్రుగా ఉన్నారు. అనేక ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు గవర్నర్ అడ్డుపడుతున్నారంటూ తీవ్రస్థాయి ధ్వజమెత్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న 39 సంక్షేమ పథకాలకు సంబంధించి గవర్నర్ కిరణ్ బేడి ఆమోద ముద్ర వేయాల్సింది. సాధారణంగా ఎక్కడైనా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు గవర్నర్ ఆమోద ముద్ర వేయడం సాధారణంగా జరిగే చర్య. కానీ ఇక్కడ మాత్రం వినూత్న పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం తీసుకున్న ఏదైతే నారాయణస్వామి సర్కార్ తీసుకున్న 39 సంక్షేమ పథకాలకు ఇప్పటి వరకు కూడా గవర్నర్ కిరణ్ బేడి ఆమోద ముద్ర వేయలేదు. ఈ సంక్షేమ పథకాల్లో ఉచిత బియ్యము, అట్లాగే స్కాలర్షిప్లు లాంటివి అనేక వినూత్న సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి. కానీ కేవలం కిరణ్ బేడి ఉద్దేశపూర్వకంగానే తమ ప్రభుత్వ సంక్షేమ పథకాలను తొక్కిపడుతున్నారంటూ ఆరోపిస్తూ ఈ నేపథ్యంలో గడిచిన 5 రోజులుగా ముఖ్యమంత్రి నారాయణస్వామి అట్లాగే ఆ పార్టీ నేతలంతా కూడా గవర్నర్ అధికారిక నివాసం రాజ్ నివాస్ బయట ఆందోళన చేస్తున్నారు. ఈవేళ ముఖ్యమంత్రి ఆందోళన 5వ రోజుకు చేరుకున్న దీంతో అత్యంత ఉద్రిక్తకర పరిస్థితులు పాండిచ్చేరిలో నెలకొనున్నాయి. ప్రధానంగా కిరణ్ బేడి కూడా నిజానికి ఢిల్లీలో ఉన్నారామె. నిజానికి ఆమె రేపు పాండిచ్చేరి రావాల్సింది. కానీ ఇట్లాంటి పరిస్థితి నేపథ్యంలో హుటాహుటిన కొద్దిసేపటి క్రితమే కిరణ్ బేడి ఢిల్లీ నుంచి పాండిచ్చేరి చేరుకున్నారు. అయితే ఈ వివాదం మరింతగా రాజుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ అంశం పైన బహిరంగ చర్చకు సిద్ధం అంటూ ఇదివరకు నారాయణస్వామి సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో ఆ సవాల్ను స్వీకరిస్తున్నట్టు లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి కొద్దిసేపు ప్రకటించారు. తాను కూడా రోడ్డుపైనకు వచ్చి ధర్నా చేయగలనని, కానీ కేవలం శాంతి భద్రత దృష్ట్యా ఇట్లాంటి చర్యలు తాను దిగబోనంటూ కూడా కిరణ్ బేడి చెప్పడం జరిగింది. కేవలం తనను బెదిరించి లొంగ తీసుకునేందుకు నారాయణస్వామి సర్కార్ ప్రయత్నిస్తుందంటూ ఆమె ఆరోపిస్తారు. ఏదేమైనా గడిచిన 2016 మేలో లెఫ్టినెంట్ గవర్నర్ గా కిరణ్ బేడి పాండిచ్చేరిలో నియమితులయ్యారు. అప్పటి నుంచి కూడా నారాయణస్వామి సర్కారుకు అట్లాగే కిరణ్ బేడికి మధ్య వివాదం మరింతగా పెరుగుతూ వస్తుంది. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారం తారాస్థాయికి చేరుకుంది. కేవలం తాను ప్రభుత్వ సంక్షేమ పథకాలను విడుదల చేస్తే అధికారికంగా ఆమోద ముద్ర వేయాల్సిన గవర్నర్ ఈ తరహాలో ఈ 39 పథకాలకు సంబంధించిన ఫైళ్లను తన వద్దే తొక్కిపెట్టి ప్రభుత్వ సంక్షేమాన్ని అంతా కూడా అణగదొక్కుతున్నారంటూ కూడా నారాయణస్వామి చాలా కాలంగా ధ్వజమెత్తున్నారు. చివరకు విధిలేని పరిస్థితుల్లోనే గడిచిన 5 రోజులుగా సీఎం నారాయణస్వామి అధికారిక రాజ్ నివాస్ బయట ఆందోళన చేస్తున్నారు. ఆయనతో పాటు పార్టీ నేతలంతా కూడా ఉన్నారు. ముఖ్యమంత్రి గవర్నర్ వెంటనే ఆ ఫైల్ ను సంతకం పెట్టాలని, అట్లాగే కిరణ్ బేడిని ఇక్కడి నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పి కూడా ఆయన డిమాండ్ చేస్తారు. నిజానికి 2 రోజుల క్రితమే స్వయంగా ఆయన ప్రధానికి అట్లాగే కేంద్ర హోంశాఖ మంత్రికి కూడా లేఖలు రాయడం జరిగింది. ఎట్లాంటి కిరణ్ బేడి ఎలా వ్యవహరిస్తుందో అందరూ ఉదాహరించారు. ఆమెను వెంటనే వెనక్కు పిలిపించాలంటూ కూడా సీఎం నారాయణస్వామి డిమాండ్ చేస్తున్నారు. ఏదేమైనా పాండిచ్చేరిలో ఉద్రిక్తకర వాతావరణం ప్రస్తుతం నెలకొని ఉంది. రైట్, థ్యాంక్ యూ మురళి.